మార్చిలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా కలల్ని నిజం చేసేటువంటి శక్తి ఉన్న వాళ్ళై ఉంటారు. ఎమోషనల్‌గా చాలా బలంగా ఉండడం, అలాగే తమ భావాల్ని బయటకి మాత్రం చెప్పరు. సృజనాత్మకత, కల్పనా శక్తి చాలా ఎక్కువగా ఉండడం, కవిత్వము, కళల పట్ల ఆకర్షణ ఉండడం, నిజాయితీగా ఉండడము, అలాగే సహాయ నిబద్ధత కలిగి ఉండడము, కొన్నిసార్లు ఒంటరితనాన్ని కోరుకునేటువంటి స్వభావం కలిగి ఉంటారు. మార్చిలో పుట్టిన వాళ్ళ జీవిత విశేషాలు ఎలా ఉంటాయి ఈ వీడియోలో చూద్దాం. మార్చిలో పుట్టిన వాళ్ళు ముఖ్యంగా కలల ముంగిట నడిచేటువంటి వారు. అంటే కలల్ని నిజం చేసేటువంటి శక్తి ఉన్నవాళ్ళు. ఎమోషనల్‌గా చాలా బలంగా ఉంటారు. కానీ తమ భావాల్ని బయటకు చెప్పలేరు. సృజనాత్మకత, కల్పనా శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కవిత్వము, కళల పట్ల ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. చాలా నిజాయితీగా ఉంటారు. సహాయాన్ని చేసేటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. అయితే కొన్నిసార్లు ఒంటరితనాన్ని కోరుకునేటువంటి స్వభావం ఉంటుంది. మరి మిగతా విషయాలు గ్రహ ప్రభావం గానీ, సంఖ్యాశాస్త్రాన్ని గానీ గమనించినట్టయితే మార్చిలో పుట్టిన వాళ్ళపైన గురుడు ప్రభావము, నెప్ట్యూన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు తత్వశాస్త్రం గానీ, ఆధ్యాత్మికత గానీ, సహానుభూతికి సంబంధించినటువంటి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారు. వీళ్ళకి లక్కీ నంబర్స్ 3, 7, 12. 3 వచ్చేసి గురుడి సంఖ్య. విద్య గానీ, ధర్మం గానీ, గొప్పతనం గానీ, సస్టైనబిలిటీ ఇలాంటి వాటిని గౌరవము ఇవన్నీ గూడా ఇస్తుంది. అదే 7 చూసినట్టయితే కేతు ప్రభావం ఉంటుంది. ఆధ్యాత్మిక పైన, అలాగే అంతర్దృష్టి పైన ఎక్కువగా వీళ్ళ ప్రభావం ఉంటుంది. 12 చూసినట్టయితే సంపూర్ణత, పరిణితి అనేవి సూచిస్తుంది. మరి మార్చిలో పుట్టిన వాళ్ళకి నచ్చేటువంటి శుభ రంగులు, దిశల్ని గమనిస్తే శుభమైనటువంటి రంగులు పసుపు, ఆకుపచ్చ, తెలుపు, తేలికపాటి నీలం. అలాగే శుభమైనటువంటి దిశలు ఈశాన్యము, ఉత్తర దిశలు. వీరికి ధ్యానము, అలాగే విజయము, సానుకూలత పెంపొందించేటువంటి రంగులని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా దిక్కులు కూడా ఇంపార్టెంట్ పనుల మీద వెళ్ళేటప్పుడు ఈశాన్య, ఉత్తర దిక్కుల్లో వెళ్ళడము, అలాగే ఈ రంగుల్ని ధరించడం వలన చక్కటి ఫలితాలు ఉంటాయి. అలాగే వీళ్ళు మార్చిలో పుట్టిన వాళ్ళు ఎప్పుడు సెటిల్ అవుతారు అంటే సెటిల్ అయ్యే వయసు ఏంటి? వీళ్ళకి జీవిత ప్రారంభంలో కొంత అస్థిరత ఉంటుంది. మార్పులు, సంక్షోభాలు అన్నీ వస్తూ ఉంటాయి. మరి 25, 30, 33, 38 ఏళ్లలో చూసినట్టయితే ముఖ్యమైనటువంటి మార్పులన్నీ కూడా ఈ సమయంలో జరుగుతాయి. మరి 30, 35 మధ్య వీళ్ళకి స్టెబిలిటీ, స్థిరత్వం అనేది వస్తుంది. స్థిరంగా జీవితాన్ని ఏర్పరచుకునేటువంటి ధైర్యము వీళ్ళల్లో ఉంటుంది. మరి మార్చిలో పుట్టిన వాళ్ళ విద్య గానీ, అభిరుచుల్ని గానీ గమనించినట్టయితే మంచి తలంపులు, క్రమశిక్షణ ఉంటుంది. కానీ మనసు కొంచెం చలిస్తూ ఉంటుంది. అద్భుతమైనటువంటి ఫోటోగ్రఫీ, ఫిల్మ్ స్టడీస్, మ్యూజిక్, లిటరేచరు ఇది అభిరుచి ఉంటుంది వీళ్ళకి. అలాగే మంచి ఫీల్డ్స్ ఏంటి అంటే వీళ్ళకి సైన్స్, సైకాలజీ, టీచింగ్, జ్యోతిష్యం, హీలింగ్ సబ్జెక్ట్స్, అలాగే మెడికల్, ఫార్మసీ, నీటి, సముద్ర సంబంధిత విద్యా రంగాలన్నీ కూడా వీళ్ళకి చాలా బాగా సూట్ అవుతాయి. మరి ఉద్యోగం కానీ, కెరీర్ కానీ మార్చిలో పుట్టిన వాళ్ళకి గమనించినట్టయితే రొటీన్ ఉద్యోగం కన్నా కొంచెం ఆత్మసంతృప్తినిచ్చేటువంటి రంగాలు వీళ్ళు ఎంచుకుంటారు. ఉపాధ్యాయులు, మోటివేషనల్ స్పీకర్స్, ఆర్టిస్టులు, రచయితలు, థెరపిస్టులు వీళ్ళందరూ కూడా, అలాగే ఎన్‌జీఓలు, కౌన్సిలింగ్, హ్యూమన్ రైట్స్ రంగాలు వీళ్ళకి శ్రేష్టమైనవి. ప్రభుత్వ రంగాల్లో కూడా శిక్షణా సంస్థలు, డిప్లొమాటిక్ ప్లానర్స్ ఇవన్నీ కూడా మంచి అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. వ్యాపార మార్గాన్ని గమనించినట్టయితే చాలామంది ఉద్యోగం కన్నా కూడా సేవా భావన కలిగినటువంటి వ్యాపారాల్లో రాణిస్తూ ఉంటారు. మంచి రంగాలు ఏంటి అంటే హోమియోపతి, ఆల్టర్నేటివ్ మెడిసిన్ క్లినిక్స్, బుక్ స్టోర్స్, క్రిస్టల్స్ థెరపీ, స్పిరిచువల్ ప్రోడక్ట్స్, ఫ్రీలాన్స్, రచన, మ్యూజిక్, ఆర్ట్, పోర్ట్రేట్ డిజైనింగ్ ఇలాంటివన్నీ అనమాట. మార్చిలో పుట్టిన వాళ్ళ యొక్క ప్రేమ జీవితాన్ని కానీ, వివాహ జీవితాన్ని కానీ గమనించినట్టయితే ప్రేమలో వీళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు. ఎంతగానో అంకిత భావంతో వ్యవహరిస్తూ ఉంటారు. తమ భావాల్ని వీళ్ళు బలంగా బయటపెట్టేటువంటి వారికంటే నిశ్శబ్దంగా చూపించే వాళ్ళు దగ్గర వీళ్ళకి ఆనందం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా అర్ధాంగి ఎమోషనల్‌గా బలంగా ఉండాలి. అప్పుడు మాత్రమే రిలేషన్ అనేది బలంగా ఉంటుంది. మంచి పర్సన్స్ మ్యాచింగ్ అంటే వీళ్ళకి జూన్ కానీ, నవంబర్ కానీ, జనవరి నెలలో కానీ పుట్టిన వాళ్ళు చాలా బాగా మ్యాచ్ అవుతారు. పెళ్లి వయసు చూసినట్టయితే మార్చిలో పుట్టిన వాళ్ళకి 27-32 మధ్య అయితే గొప్ప అనుబంధం ఏర్పడుతూ ఉంటుంది. మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? మార్చిలో పుట్టిన వాళ్ళు గురువారాల్లో గురువుని పూజించడం వల్ల విజ్ఞానం అవకాశాలు పెరుగుతాయి. గురు శాంతి కోసము ఓం గం గ్రీం గ్రౌం గౌరవే నమః అనేటువంటి మంత్రాన్ని జపించడం 108 సార్లు, అలాగే పసుపు రంగు వస్త్రాలు ధరించడం, గోధుమల్ని, ధాన్యాన్ని మీరు దానం చేయొచ్చు. ఆధ్యాత్మిక అభ్యాసాలు, ధ్యానము ఈ పుట్టిన వాళ్ళకి చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయని చెప్పొచ్చు. మరి మార్చిలో పుట్టిన ఇతర ప్రసిద్ధ వ్యక్తుల గురించి చూస్తే ఆల్బర్ట్ ఐన్‌స్టీన్,
అలాగే విజ్ఞానం కానీ కల్పన శక్తికి కానీ ప్రతిరూపం ఈయన. అలాగే అరిహంత్ మహావీరుడు మార్చి పుట్టినట్టు కొన్ని గ్రంథాల్లో చెప్పబడింది. అలాగే స్వర కోక్ స్టూడియో లాంటి మ్యూజిక్ కళాకారులు ఈ నెలలో పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే మార్చిలో పుట్టిన వాళ్ళకి చాలా కళలు ఉంటాయి, కళల్ని నెరవేర్చుకునేటువంటి శక్తి ఉంటుంది. మీరు ప్రపంచాన్ని చూడడానికి కొత్త కళ్ళతో పుట్టినట్టు అనమాట. శ్రద్ధ, అలాగే సహాయ సిద్ధత, కళాపరమైనటువంటి భావము వీరికి ప్రత్యేకంగా నిలబెడుతుందని చెప్పొచ్చు. క్రమశిక్షణతో పాటు ధ్యానము, ఆధ్యాత్మిక అభ్యాసం చేపట్టినట్టయితే అసాధ్యమని అనిపించే వాటిని కూడా విజయాలుగా సాధించుకోగలుగుతారు. శుభం.